శర్మిష్టి పనోలి 22 సంవత్సరాల న్యాయ విద్యార్థి, జాతీయ భావజాలం నిండుగా ఉన్నటువంటి ఒక మహిళ. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థులకు కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇలాంటి భావజాలం తక్కువ. ఈ మధ్య ఒకరో ఇద్దరు ఇలాంటి భావజాలంతో వస్తే వాళ్ళ యొక్క వాక్ స్వతంత్రాన్ని అణచివేస్తున్నారు, వారి యొక్క స్వేచ్ఛని అణచివేస్తున్నారు. ఈవిడ మాట్లాడినటువంటి మాటల్లో తప్పేముంది? పహల్గామ్ దాడి తర్వాత కావచ్చు, ఆపరేషన్ సింధూర్ తర్వాత కావచ్చు, పాకిస్తాన్ ని విమర్శించలేదు, పహల్గామ్ దాడిలో సంతాపం తెలపలేదు. మీరు ఏం బాలీవుడ్ నటులు అంటూ బాలీవుడ్ నటులు ప్రశ్నించింది. మరికొంతమంది దేశద్రోహాలు ఈ దేశంలో కూడా ఉన్నారంటూ ముస్లింలతో మాట్లాడడం జరిగింది, ముస్లింల గురించి. అయితే దీని గురించి పశ్చిమ బెంగాల్లో కేసులు అయ్యాయంట. పశ్చిమ బెంగాల్లో ఈవిడని అరెస్ట్ చేశారు. ఆ పాపం 22 సంవత్సరాల ఆవిడ. నిజానికి ఆవిడ పోస్ట్ పెట్టిన తర్వాత వెంటనే వాటిని డిలీట్ చేసి క్షమాపణలు కూడా చెప్పింది. ఐఎమ్ వెరీ సారీ అంటూ, నన్ను క్షమించండి అంటూ బ్రతిమలాడుకుంది. అయినా సరే ఆవిడపై కేసులు అయ్యాయి. ఇప్పుడు ఆవిడనేమో అరెస్ట్ చేశారు. ఎవరు అరెస్ట్ చేశారు? పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అరెస్ట్ చేయించింది వారి యొక్క సొంత పోలీసులతో. ఇప్పుడు ఈవిడికి భారతదేశంలో సపోర్ట్ రాకపోగా ఇప్పుడు పై నుంచి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. చివరికి యూకేలో ఉన్నటువంటి ఎంపీలు కూడా ఈ అమ్మాయిని అయితే సపోర్ట్ చేస్తూ, ఇలాంటి అమ్మాయిలు అరెస్ట్ చేయడం అంటే వాక్ స్వాతంత్రాన్ని అణచివేయడమే అంటూ చాలా మంది ఎంపీలు అయితే ఈవిడికి మద్దతుగా నిలిచారు యూకేలో. ఇప్పుడు నరేంద్ర మోదీ గారికి కూడా చెప్పారు, ఆవిడని ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, మీరైనా విడిపించండి, మీరైనా కలగజేసుకోండి అంటే ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరే చూడండి. కంగనా రనౌత్ కూడా ఈవిడికైతే సపోర్ట్ చేసింది. ఆవిడ భావజాలం కరెక్టే, కొంచెం విమర్శిస్తే కొంచెం ఎక్కువ స్థాయిలో విమర్శించొచ్చేమో, కానీ మరీ ఇంతగా హింసించాల్సిన అవసరం లేదు, మరీ ఇంతగా అరెస్ట్ చేసి భయపెట్టాల్సిన అవసరం లేదంటూ ఆవిడ కూడా మాట్లాడింది. తర్వాత అమ్మాయి కూడా వీడియో డిలీట్ చేసి వెంటనే క్షమాపణలు చెప్పింది. అయినా సరే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇలాంటి వాటిని ఉపేక్షించదు. ఒకవేళ హిందువుల్ని తిట్టినా సరే వీళ్ళు అరెస్ట్ చేయరు. ఇక్కడ సమాజ్వాదీ పార్టీ వాళ్ళు కూడా దీని గురించి పెద్ద వాగ్దానం చేస్తున్నారు, రాద్ధాంతం చేస్తున్నారు. కనీసం 10 సంవత్సరాలైన జైలు శిక్ష పడాలట ఇలాంటి విషయాల్లో ఈవిడికి. అక్కడి నుండి చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ని వాళ్ళందరూ ఒకటే కదా, పశ్చిమ బెంగాల్ ఈ సమాజ్వాదీ పార్టీ వీళ్ళందరూ ఒకటే. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో చూడండి. అంటే బీజేపీ లేకపోతే ఈ దేశంలో హిందువులకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూడండి.